మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించండి. ఇది ప్రజెంట్ టెన్స్లో చెప్పబడినటువంటి మాట కాదు, పాస్ట్ టెన్స్ జరిగినటువంటి సంఘటన. ఇప్పుడు ఈ ప్రార్థన మీరు కానీ నేను కానీ హృదయపూర్వకంగా చేయగలమా? అంటే ఒక వ్యక్తిని నేను ఏ విధంగా క్షమించానో ఆ విధంగానే నన్ను క్షమించు ప్రభువా అని చేయగలమా? చేయగలిగితే చాలా సంతోషం. ఎవరికి సమస్య అంటే ఈ ప్రార్థన ఎవరు చేయలేరంటే ఇంకా ఎవరైతే ఒక వ్యక్తిని సంపూర్ణంగా క్షమించలేదో, కొద్దిగా క్షమించి కష్టమని అట్లే పెట్టుకున్నారో, మేము క్షమించి ఉన్న ప్రకారము మీరు మమ్మల్ని క్షమించండి అని అంటే, ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఒక వ్యక్తి చేసినటువంటివి అన్నీ క్షమించేశాను, కానీ ఒకటి మాత్రం నాకు చాలా బాధాకరంగా ఉంది. చాలామంది అంటుంటూ ఉంటారు కదా, ఎవరినైనా క్షమిస్తాను కానీ అతన్ని మాత్రం క్షమించను, ఎవరినైనా క్షమిస్తాను కానీ ఆమెను మాత్రం క్షమించను అని. ఒకవేళ నాకు బాధ కలిగినటువంటి ఒక వ్యక్తిని నేను క్షమించుకుంటా అట్లే పెట్టాను అనుకోండి, ఇప్పుడు ఈ ప్రార్థన నేను చేయగలనా? ఇప్పుడు ఈ ప్రార్థన నేను చేశానంటే అర్థం ఏంటంటే, ఒక వ్యక్తిని నేను అన్నీ క్షమించలేకపోతున్నాను ప్రభా, ఇదిగో ఇది కష్టంగా ఉంది, దీన్ని నేను క్షమించలేకపోతున్నాను, ఆ ప్రకారమే నన్ను క్షమించండి అని అంటే ఏంటి? దేవుడు కూడా ఏదో ఒకటి ప్రక్కన పెట్టేయాలి. ఎంత ప్రమాదకరమైన విషయం కదా. ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రార్థన చేసేటప్పుడు ఒక్కోసారి గమనిస్తే ఇట్లుంటుంది. అదేంటంటే, మేము ఇతరులను క్షమించే ప్రకారము మమ్మల్ని క్షమించండి అని దాటవేసే ప్రయత్నం చేస్తాం. జాగ్రత్తగా గమనించండి. మేము ఇతరులను క్షమించే ప్రకారము, క్షమించి ఉన్న ప్రకారం అని ఉంది అక్కడ దేవుని వాక్యంలో. ఇది పాస్ట్ టెన్స్ జరిగిపోయినటువంటి సంఘటన. మనము ఈరోజు ఈ ప్రార్థనని మనం చేయాలి అని అంటే మనం 100% ఒక వ్యక్తిని ఆ విధంగా క్షమించాలి కదా. ఒకవేళ మనం క్షమించి మరలా గుర్తు చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ ప్రార్థన మనం చేయగలమా? ఒక వ్యక్తిని క్షమించాము, మళ్ళా గుర్తు చేసుకుంటున్నాం, ఏదో కష్టం వచ్చింది ఆ వ్యక్తితో, మరలా ఆ వ్యక్తితో గొడవ పడుతున్నాము. ఇప్పుడు ఆ రోజు చేసినటువంటి క్షమించినటువంటి దాన్ని మరలా ఎత్తి మనం అతనితో మాట్లాడుతూ ఉన్నాం, ఆ రోజు ఇట్లా చేసావు కదా అని మనం మరలా దాన్ని తిరిగి తీసుకొస్తూ ఉన్నామంటే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, క్షమించి ఉన్న ప్రకారం అంటే ఏం ప్రకారం? క్షమించాను కానీ అవసరం వస్తే మళ్ళీ బయటికి తీస్తా, ఆ ప్రకారం నన్ను క్షమించమని మనం దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒకవేళ క్షమించకపోతే, మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. దాంట్లో ఒక కండిషన్ ఎంతో స్పష్టంగా కనబడతా ఉంది. అదేంటంటే, మనం క్షమిస్తేనే దేవుడు మనల్ని క్షమిస్తాడు. అంటే ఇది 12వ వచనంకి దీనికి లింక్ ఉంది కదా. అదేవిధంగా మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోతే మీ తండ్రి మీ అపరాధములను క్షమించడు. ఇక్కడ ఒక ఇంటర్లింక్ మనకు కనబడతా ఉంది. మీకు అర్థమయ్యేదానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక రైల్వే స్టేషన్ ఉందనుకోండి, రైల్వే స్టేషన్ నెంబర్ 1 ప్లాట్ఫారంలో ఒక ట్రైన్ ఉందనుకుందాం. ఆల్రెడీ ఒక ట్రైన్ వచ్చి ఆగి ఉంది. అయితే ఇంకొక ట్రైను అదే స్టేషన్లోకి వస్తూ ఉంది. నెంబర్ 1కే మళ్ళీ సిగ్నల్ ఇచ్చాడు అనుకోండి, సిగ్నల్ వస్తుందంటారా? ఈయన 100 టైమ్స్ ఇచ్చినా రాదు సిగ్నల్. ఎందుకు అనంటే, ఈ సిగ్నలింగ్ సిస్టంలో ఒక ఇంటర్లాకింగ్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. మనిషి తప్పు చేసినా ఆ తప్పును ఎత్తి చూపించేటటువంటి ఒక ఇంటర్లాక్ ఉంది. ఒకసారి ఒక ట్రైన్ ఒక ప్లాట్ఫారంలో ఉంది అని అంటే మరలా ఎన్నిసార్లు అదే ప్లాట్ఫామ్కి ట్రైను సిగ్నల్ ఇచ్చినా కూడా రాదు. అటువంటి ఇంటర్లాకింగ్ సిస్టమ్ అక్కడ ఉంది. నేను ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నానంటే, అట్లాగే ఇక్కడ క్షమాపణలో ఒక ఇంటర్లాకింగ్ అనేది ఉంది. అదేంటంటే, ఒక వ్యక్తిని మనం క్షమిస్తేనే దేవుడు క్షమిస్తాడు, ఒక వ్యక్తిని క్షమించకపోతే క్షమించడు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, మనము క్షమించి ఉన్న ప్రకారం అనే ప్రార్థనని హృదయపూర్వకంగా ధైర్యంగా మనం చేయగలిగేటటువంటి స్థితిలో ఉన్నామా?